ఖతర్నాక్ కామెడీ షో. సరదా శుక్రవారంలో ఇప్పుడు డబ్బుల కోసం వస్తువులు అమ్ముకుంటే కష్టాలంటారు, అదే భర్తని అమ్మితే కామెడీ అంటారంటూ మన ముందుకు చేస్తున్నారు రాకెట్ రాఘవ అండ్ టీమ్స్. లెట్స్ వెల్కమ్ దెమ్. ఏంటోనండి వాళ్ళని చూడు ఏమని చూడు అంటారు, చూస్తే ఫీల్ అవుతారు. వాళ్ళని చూడాలని మాకు మాత్రం ఉండదు ఏంటండి. వద్దంటుంది. నేను చూడమన్నది వాళ్ళ మొహాలు కాదు, వాళ్ళ మెల్లు వేసుకున్న నగలు నట్ర. పక్కింటి పద్మజ గారికి వాళ్ళ ఆయన 7 వారాలు నగలు పెట్టాడు. ఎదురింటి పిన్ని గారికి లావు వడ్డానం పెట్టాడు. ఆ పక్కింటి రష్మి ఆంటీకి వాళ్ళ ఆయన 25 కేజీలు సవరం చేయించాడు. వీధి చివరి భాస్కరం 4 ఫ్యామిలీలు పెట్టాడు. పెట్టమంటావో చెప్పు. ఏమిటో సంపాదించడం చేత కాదు గాని ఇలాంటి మాటలు బాగానే మాట్లాడతావు. జీతం వచ్చింది కదా మొహన్న తగలెట్టండి. ఇదిగా జీతం వేస్తాలే ఉంచు. టిఫిన్ ఏం చేసావు? బ్రెడ్ బటర్ జాము. అవన్నీ ఎందుకే పెడతావు? ఏదో రాత్రి మిగిలిపోయింది ఉంటే సింపుల్ గా పులిహోర చేయొచ్చు కదా. ప్రొడక్షన్ బుద్ధులు పోనిచ్చుకున్నావు కాదు. ఇందాక నుంచి చూస్తున్నాను టీమ్ లీడర్ ఏంటి అక్కడ కూర్చోబెట్టారు? టీమ్ లీడర్ కాదు, జడ్జి గారు. ఏదో నాలా యంగ్ గా ఉంటారు అంతే ఆయన అక్కడ. మరి నీ అంత యంగ్ కాదు రాఘవాని. ఎప్పుడో ఎస్వి రంగారావు గారు మీరు. నాకు అవతల పనుంది, వెళ్తాను. నువ్వు లోపలికి వెళ్ళు. మేడం రాఘవ, మీరేంటి ఇక్కడ ఉన్నారు? కొత్తగా ఇంట్లోకి వచ్చాను. ఎవరండి ఆవిడ? ఆఫీస్ లో మా బాసు. ఆవిడెవరండి? మా ఆవిడండి. ఓ నమస్తే. మొహంలో లక్ష్మి కళ ఉట్టి పడుతుందండి. ఓ అబ్బో, లక్ష్మి కళ లక్ష్మి మొహంలోనే ఉంటదమ్మా, ఇంట్లో మాత్రం ఉండదు. ఏమైందండి? ఏం లేదండి, మా ఆవిడ ఇంతేనండి. తల పగిలిపోతుంది. నా దగ్గర టాబ్లెట్ ఉంది, అక్కర్లేదండి. ఏది 100 రూపాయలు ఉందా? చాలండి, ఇలా ఇవ్వండి చెప్తాను. చాలా రిలీఫ్ గా ఉంది. అదేంటండి? దాని పోటుకి ఆ నోటే మందండి. కానీ మిమ్మల్ని చూస్తే చాలా జాలేస్తుందండి. ఏం చేస్తామండి, కన్నాలు ఉన్నాయని కడ్రాయన్ని కష్టాలున్నాయని కట్టుకున్న దాన్ని వదిలేలేం కదండి. మరి మార్చేయచ్చు కదండి. మొన్నే 80% డిస్కౌంట్ లో కొనుక్కున్నానండి. 3 రోజులకే మార్చేయాలంటే కుదరదు. అది కదండి నేను అంటుంది, మీ భార్య కోసం. నేను డ్రాయర్ గురించి అనుకున్నాను. వస్తాను మేడం, నాకు బయట పని ఉంది, వస్తాను. బాత్రూమ్ బ్రష్ కోసం మొగుడు నమ్మేసిన భార్య. చి ఇంత చీప్ గా ఆలోచిస్తారా? ఒకేసారి లైఫ్ సెటిల్ అయిపోయేటట్టు ఆలోచించారు. అయ్యో రామా, ఈ ఆలోచన నాకు తట్టలేదేంటి? నా మొగుడిని అమ్మేస్తే పోలా? ఎవరు కొంటారని? పాత సామాన్లు కొంటాం, పాత సామాన్లు కొంటాం. ఈవిడ్ని అడిగితే పోయిద్ది కదా. అక్క ఏం కావాలి? ఇప్పుడు మా ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా మంచివారు. 50 లక్షలు. ఇంకొకటి అనుకోకపోతే చాలా అందగాడు కూడా, చాలా అందగాడు కూడా. పాపకి సిగ్గు మొగలేస్తుంది. ఒక్కటి మాత్రం నిజం సుమి, పెళ్ళంటూ చేసుకుంటే మీ ఆయన లాంటి వాడిని చేసుకోవాలి. 50 కోట్లు. అయినా ఇదంతా ఎందుకు అడుగుతున్నావు? అదే మా ఆయన్ని అమ్మేద్దాం అనుకుంటున్నాను. 7 అడుగులేసిన మొగుడిని 7 అడుగులేసాడు మొగుడు కాబట్టి 70 లక్షలకు అమ్ముదాం అనుకుంటున్నాను. నీ మాట ఏంటి చెప్పు. అది నువ్వు కాదంటే చెప్పు. అదిగో ఆ పిల్ల రష్మి రెడీగా ఉంది. సేమ్ ఏజ్ గ్రూప్ కాబట్టి తప్పకుండా కొనుక్కుంటుంది. లేదు, అంత మంచి పర్సన్ నేను ఎందుకు వదులుకుంటా? 70 కోట్లు. 70 కోట్ల? 70 లక్షలు అన్నావు? 70 కోట్లు డబ్బులు ఇచ్చి పట్టుకెళ్ళు. అయ్యో, ఓకేనా? 70 కోట్లు. ఏరు మీ ఆయన బయటికి వెళ్ళారు, రాగానే పంపిస్తారు. సరే అయితే ఓకే. బంగారం ఏంటిది? బట్టలు పెట్టి పైన క్యాంప్కి వెళ్తుంది ఏంటి మా ఆవిడ? ఏంటే క్యాంప్ కాదు, నువ్వే పక్కింటికి వెళ్ళాలి. ఏ మన ఇల్లు అమ్మేసేమేంటి? కొంప తీసి నిన్నే అమ్మేశాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పైసా సంపాదించడం చేత కాదు, 7 అంతస్తుల బిల్డింగ్ కొనుక్కుందాం అనుకున్నాను. అందుకే 70 కోట్లకి నిన్ను అమ్మేశాను. బంగారం. గుడ్ న్యూస్ ఇలా సడన్ గా చెప్పకూడదండి, ఎలా తట్టుకుంటాం? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? మెల్లిమెల్లిగా చెప్తూ ఉండాలి. ఇక్కడి నుంచైనా మనకు మంచి లైఫ్ ఉంటది కదా. వచ్చేసావా? ఎందుకు ఇలా చేశారు మేడం? అంటే ఇన్నాళ్ళు నీకు జీతమే ఇచ్చా, ఇప్పుడు జీవితాన్ని ఇద్దాం అనుకుంటున్నా. మై గాడ్, అవునా మేడం?
చెప్పండి, నా కోసం ఇంత పని చేసిన మీకోసం మీరు ఏం చేయమంటే అది చేస్తాను మేడం. నేను ఏం చెప్తే అది చేస్తావా? అయితే మార్నింగ్ 4 లేవాలి, బ్రేక్ఫాస్ట్ వండాలి, నాకు బెడ్ కాఫీ ఇవ్వాలి, వంట చేయాలి, ఆ తర్వాత ఏమున్నా బట్టలన్నీ ఉతికేయాలి, వాషింగ్ మిషన్ లేదండోయ్, ఓకేనా? అండ్ ఇల్లు మొత్తం క్లీన్ గా ఉంచాలి. నాకు కొద్దిగా ఓసిడి ఎక్కువ. అండ్ నువ్వు నీళ్లు పోసుకోకపోయినా పర్వాలేదు, మొక్కలకి మొత్తం నీళ్లు పోయాలి. ఇదే జీవితం ఇవ్వడం అంటే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? దానికి మళ్ళీ ఆఫర్లో ఆప్షన్లు ఒకటి ఏం కావాలంటే అది చెయ్యాలని. హలో, నిన్ను కొన్నదే ఇదంతా చేయడానికి, అర్థమవుతుందా? ఇలా కాదు, ఇదిగో పట్టుకో, ఈ బట్టలన్నీ ఉతికి పెట్టు. ఇవన్నీ ఉతకాలా ఇప్పుడా? అవును ఇప్పుడే. ఏంటి అలా చూస్తున్నావు? ఇవన్నీ ఉతకమంటుంది. ఉతికినా ఎలా ఉంటాయి, ఉతకపోయినా ఇలాగే ఉంటాయి. గిన్నెలన్నీ ఇందాక నుంచి నేను తోమంటే ఏం చేస్తున్నావు నువ్వు? అది కాదు బంగారం, ముందు ఉతకాలి కదా. కాల్ మీ మేడం. అలాగే మేడం. అబ్బా, డైలాగులు రాస్తే ఈ కొట్టే పరిస్థితి వచ్చేది కాదు కదా నాకు. లేదు నాన్న, ఈ రోజు తాడో పెడు. అక్క అక్క అక్క, రష్మి గారిని పిలిచారనుకున్నావా? నీ ₹1 నువ్వు తీసుకొని మా ఆయన నాకు పంపించు. నాకు తెలుసు నువ్వు నా కోసం వస్తావు, నాకు తెలుసు. నా డబ్బు నాకు వచ్చిందిగా. పద్మా, ఇగో నీకు చెప్పిన 100 కోట్లు ఇస్తేనే, సరేనా? తీసుకెళ్ళి. అంటే ఇప్పుడు ఈవిడికి అమ్మాయివా నువ్వు? 100 కోట్లు ఇస్తానంది. మూడు వెళ్తే నీకు ఎలా కనపడుతున్నా నీకు? నువ్వు చెప్పాలి కదా. అటేంటి చూడు. ఒక్కొక్కరికి ముగ్గుడు అంటే ఏమనుకుంటున్నారండి వీళ్ళు? ఎవరన్నా పుల్లు అమ్ముతారా? జాగ్రత్తగా ఇంట్లో పెట్టి చూసుకోవాలి. కానీ శివాజీ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? రాఘవా, మన సైజుకి గాని మన ఫిగర్ గాని మళ్ళీ రీసేల్, అది కూడా పాత సామాన్లు కొంటాం అన్నట్టు. బాగా చేశారు, బాగా చేయలేదు అని చెప్పడానికి ఇంతకాలం ఉంటారు కాబట్టి విషయం అది కాదు. కాన్సెప్ట్ ఇంకొంచెం బెటర్ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంటది అనిపించింది. నేను కూడా ఫస్ట్ ఎపిసోడ్ అని మిమ్మల్ని ఎక్కిగా నవ్వించేస్తే కొద్ది కడుపు అది నొప్పి పెట్టి ఇబ్బంది పడతారేమో అని. బెటర్ లక్ సార్. నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ. ఖుష్బూ మ్యామ్. రాఘవ గారు అండ్ టీమ్ యాక్చువల్ కాన్సెప్ట్ బాగుంది, కానీ ఏమైందంటే లింక్స్ లేకుండా ఉంది, ఎక్కడో డిసప్పాయింట్మెంట్ ఉంది. అంతే. సో రాకెట్ రాఘవ అండ్ టీమ్ కి జడ్జెస్ ఇచ్చే స్కోర్స్. ఖుష్బూ గారు. రాకెట్ రాఘవ అండ్ టీమ్ కి ఇచ్చే స్కోర్స్ 14 out of 20.